రైతులకు వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ధర్నా. భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు వివిధ మండలాల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులు జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసి రైతులు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకపోవడంతో బుధవారం రైతులందరూ కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా వహించడం జరిగింది. దేవునిపై ఒట్టే వేసి చెప్పిన మాట సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయాడని, రైతులు బ్యాంకుకి వెళ్తే మీ పేరున రుణమాఫీ కాలేదని మీ విలేజ్ వ్యవసాయ అధికారులు అడగండి అంటూ సాకులు చెప్తూ మాటలు మారుస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ వెంటనే చేసి ప్రజలను ఆదుకునే విధంగా ఉండాలని, లేని ఎడల ఆందోళనలు చేస్తామని అన్నారు. సార్ మీ గేట్ ముందు దయచేసి ప్లీజ్, ఎందుకంటే మా బస్సు చాలా హీనంగా ఉంది, అర్థం చేసుకోండి. పెట్టినామో చెరుకు రైతులకు దానికి ఆధారంగా ఏదైతే బ్యాంకులు రుణం ఇచ్చినాయో మేము కేవలము రైతు పట్టేదారు పాసు పుస్తకం ఆధారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మరి ఆ రోజు ప్రకటించి ఈ రోజు నువ్వు కుటుంబాన్ని ఆధారంగానే నేను రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామనంటే ఎంత మోసగాడివో నువ్వు. ఇప్పుడు జనాలకు అర్థమైపోతుంది, రైతులకు అర్థమైపోతుంది. 70% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని నువ్వు మోసం చేస్తానని అనుకుంటున్నావు. నువ్వే అరికథలు చెప్పినవు. గుండ బద్దలైనా, హారు నూరైనా, ప్రళయం వచ్చినా, భూమి బద్దలైనా, ఇక్కడ సూర్యుడు అక్కడ బడిసినా నేను 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తాను. నువ్వు ఎంత బుద్ధిమంతునివో ఇప్పుడు మాకు అర్థమవుతోంది. రేవంత్ గారు, మీరు రైతులను గెలుక్కున్నారు. మీకు రైతుల నుంచి రాబోయే రోజులలో రైతు అంటే ఏందో మీకు చూపిస్తాము. కాసుకో. నువ్వు ఏమనుకుంటున్నావనంటే ఆ రోజు ఒకటి మాట్లాడినా, ఇంతకుముందు నువ్వు అదే కార్యకర్తలు స్టేజ్ల మీద చేతులు ఎక్కి సప్పట్లు కొట్టి జనాలను మోసం చేసి ఈ కేసీఆర్ గారు హామీల ద్వారా ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలు 40,000 కోట్ల రూపాయలు ఉంటే కేవలం 17,000 కోట్ల రూపాయలని మాఫీ చేసి ఈరోజు అధికారికంగా పత్రికా ప్రకటనలో ఇస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు చెప్తున్నారు, ఏ రైతుకైతే 2 లక్షల పైన రుణం ఉన్నదో వాళ్ళందరూ పైన ఉన్నటువంటి రుణాన్ని బ్యాంకులోకి వెళ్ళి జమ చేస్తే తిరిగి దాన్ని మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ వేదిక ద్వారా, భారతీయ కిసాన్ సంఘ్ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు ప్రభుత్వము గద్దె ఎక్కక ముందు ఏదైతే హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం రాకముందేమో అందరూ రుణం తీసుకొని ఎటువంటి షరతులు లేకుండా, నేను వేరే ప్రభుత్వం షరతులు పెట్టింది, నేను ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఈరోజేమో రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు అని, బ్యాంక్ అకౌంట్ అని, కొత్త పాస్బుక్ అని, 2 లక్షల పైన ఉన్నాయని అన్ని కొరవలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నది. దీన్ని 20 లక్షల భూమి ఉన్నది మాది. ఒక బిగడుకు 10 బ్యాంకులో 5 ఎకరాలు పెట్టాం. ₹1 ఆస్తి అది. మాకు 10 లక్షలు తీసుకున్నాం బ్యాంకులో. దాంతో నీకు ఏమి సమాధానం? కట్టలాంటి చెప్తే అవి చేసుకుంటాడు. ఆయన విమానం ప్రమాణం చేసి చెప్పిండు. మరి ఇవాళ ఎట్టేరేస్తాడు మీ ఆధార్ కార్డు. మరి ఆయన బ్యాంక్ అయినా ఆధార్ కార్డు అన్న, బ్యాంక్ అయినా అన్ని కూర్పులు పెట్టుకొని బాకీ ఇస్తాడు. నువ్వు ఇవాళ ఈ ఆధార్ కార్డు తప్పడుతుంది, ఆ బియ్యం కార్డు తప్పడు, ఎట్లా పడుతుంది ఇవాళ బియ్యం కార్డు తప్పు. మాకు బ్యాంక్ మేనేజర్ ఇయ్య అంటే నువ్వు ఒప్పుకుంటాం మేము. నువ్వు ఆడికెళ్ళి నువ్వు చెప్పడేమది, నువ్వు ఇటు వేసు అకౌంట్ వేసినాక తప్పు ఉంటే అయినా ఇయ్యాడు బ్యాంక్ మేనేజరే. నువ్వేమో ఆడికెళ్ళి వాళ్ళకి
మాకు అన్ని పురుపులు పెట్టుకొని ఇస్తాడు. మాకు ఇలా సూటి 50 లక్షల సూటి పెట్టుకుంటాడు అన్నాడు. దాన్ని ప్రోటోకాల్ తీసుకుంటే ఇంత పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి, డైరెక్ట్ అకౌంట్లలో పడుతున్నాయి, రైతు బంధు పడుతుంది. మరి ఇది ఎందుకు పడతలేదు డైరెక్ట్? దీనికి ఎందుకు ఆంక్షలు వచ్చినాయి? ఆధార్ కార్డు ఎందుకు వచ్చింది? రేషన్ కార్డు ఎందుకు వచ్చింది? ఈ ఓటర్ లిస్ట్ ఎందుకు వచ్చింది? అవన్నీ ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే అమలు చేయాలని మా రైతుల తరపున మేము కోరుకుంటున్నాం. మేము అవసరం లేదు, చేస్తావు కరెక్ట్గా పట్టా పాస్బుక్ ప్రకారమే చెయ్యు. ఇవాళ నేను ఆధార్ కార్డు కావాలా, లేదు రేషన్ కార్డు కావాలా, ఒకటే మనిషికి 2 పాస్బుక్లు ఉన్నాయా, 3 పాస్బుక్లు, నువ్వు సంపాదించి ఇచ్చినావా? మాకు పైసలు ఉన్నాయా మాకేమన్నా? మీ అలాంటి రోజు నాడు మెడల్ వంచి కట్టిపిస్తున్నావు. ఒకవేళకు 2 లక్షల రూపాయల మీద ఉంటే కడితేనే మేము రుణమాఫీ చేస్తామంటున్నావు. అంటే ఎట్లా? ఇప్పుడు మేము ప్లస్ పెట్టుబడి పెట్టుకోవాలా, ఏడుకోవాలా? అంటే ఇలా నువ్వు మెడల్ వంచి మేము కట్టిపిస్తున్నామనంటే కదా నువ్వు. అందుకొరకు మాకు ఖచ్చితంగా పట్టా పాస్బుక్ ప్రకారము మాట ఇచ్చినావు కాబట్టి దాని ప్రకారమే నువ్వు చేయాలా. ప్రతి క్యాండిడేట్కి ఎట్లా అట్లా ప్రతి క్యాండిడేట్కు పాస్బుక్ ఉంటే సరిపోతాను. నువ్వు ఇలా హరీశ్రావు రాజీనామా చేయాలంటున్నావు. నువ్వు 31 కోట్లు అందరికీ ఒక్కరు లేకుండా మాఫీ అయ్యు. హరీశ్రావు నువ్వు రాజీనామా చేస్తున్నావు, ప్రజల తరపు నుంచి మేమే పోయి కొట్లాడతాం హరీశ్రావు రాజీనామా చేయాలని చెప్పేసి. నువ్వు ఛాలెంజ్గా చెయ్యు. ఈ నెల ఫస్ట్ బాగా చేస్తావు, ఎప్పుడు చేస్తావు ప్రెస్ మీట్ పెట్టు. ఇవాళ రాత్రి నైట్ ఏ రాత్రి కానీ ఇక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు డిక్లేర్ చేయు. అందరికీ రుణమాఫీ కావాలని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయు. అలౌట్ చేస్తే నువ్వు హరీశ్రావు నువ్వు కాదు, రైతుల మంత్రి మేమే డిమాండ్ చేస్తాం. హరీశ్రావు మాట అన్నావు. అలాంటి మెసేజ్ ఇప్పుడు మాఫీకి ఎందుకు రావు, ప్రభుత్వం మాఫీ చేయాలని చెప్పి సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సార్ దాని మీద కూడా మాట్లాడి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రతి మండలంలో కూడా ఏఓ గారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా ఏఓలు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా రుణమాఫీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పడే విధంగా రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ అప్పుడు అనడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత